మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్కు నోటిఫికేషన్కు మధ్య గ్యాప్ ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేవారు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసే ముఖం లేదన్నారు. వారు ప్రచారానికి వెళ్తే ప్రజలు నిలదీస్తారని స్పష్టం చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయం, కాంగ్రెస్ కు ఘోర పరాజయం తప్పదంటున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో మా ప్రతినిధి వేణుగోపాల్ రావు ఫేస్ టు ఫేస్. మరియు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇటు కరీంనగర్కి సంబంధించి చూసుకుంటే ఇన్ఛార్జి మాజీ ఎంపీ మరియు ప్రణాళిక సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడైనటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకేసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, టైం లేదు. ఇంకోవైపు చూసుకుంటే ఇటు మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, ఇటు కార్పొరేషన్ సంబంధించి ఎలక్షన్, అంటే గులాబీ జెండా ఎగరేయడానికి మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు, అంటే ప్రజలకు ఎట్లా వెళ్తారు మీరు? ఇప్పుడు యాక్చువల్గా నేను ఎలక్షన్ కమిషను షెడ్యూల్ అనౌన్స్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలి. నిన్న సాయంకాలమే చెప్పినారు, ఇవాళనే నామినేషన్స్. ఇది సాధారణంగా షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత నోటిఫికేషన్ వచ్చి ఆ రోజు నుండి స్వీకరిస్తారు. మరి నిన్ననే చెప్పడము ఈ రోజే నామినేషన్స్ స్వీకరణ అది కరెక్ట్ కాదు. అది రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్ జరిగే ఎన్నికల్లో పట్ల మా పార్టీ పెద్ద ఎత్తున మేము ఈ ఎన్నికల్లో మా కార్యకర్తలు ఉత్సాహం చూపిస్తున్నారు, పోటీ చేస్తున్నాము. మున్సిపాలిటీస్లో మున్సిపల్ కౌన్సిలర్గా, కార్పొరేషన్లో కార్పొరేటర్స్గా ఏమైనటువంటి ఆలోచన ఓటర్ మహాశైలుడు వచ్చేసింది. గత కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో మార్పు చేస్తాం, మంచి చేస్తాము, 6 గ్యారంటీలు ఇచ్చి ఇల్లు తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చి మహిళా సోదరిమణులకి వాగ్దానాలు చేశారు, ఓల్డేజ్ పెన్షన్స్ వాళ్ళకి వాగ్దానాలు చేశారు, రైతులకు వాగ్దానాలు చేశారు, 6 గ్యారంటీలు అని చెప్పి ఇంటింటికి తిరిగి వాగ్దానాలు చేశారు. పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇల్లు తిరిగి మొహం లేదు ఇవాళ. కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు ఇవాళ నిలదీస్తారు వాళ్ళని. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్లు కానీ ఇల్లులు తిరిగేటువంటి ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. సరే, గ్రామీణ ప్రాంతాల ఎన్నికలు కావివి అయినప్పటికీ కూడా గ్రామాలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు పట్టణాల్లో చాలామంది ఉంటారు. రైతు బంధు కానీ రైతు బీమా కూడా రాలేదనేటువంటి ఒక ఆలోచన ఇవాళ ఓటర్ మహాశైలున్నది. ఈ మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఘోరమైనటువంటి ఓటమి, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి రేపు ఇవాళ నామినేషన్ అనేది చాలామంది వచ్చి మాకు టికెట్లు కావాలని చెప్పి కూడా మా ఎంబడి పడుతున్నారు. చాలా ఉత్సాహపూరితమైన వాతావరణంలో కూడా మీ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. అభివృద్ధి విషయానికి వస్తే ఎక్కడిదక్కడే కుంటుపడిందని చెప్పాలి. అంటే ముఖ్యంగా గత సర్కార్, అంటే బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఉంటే డెవలప్మెంట్ తప్ప ప్రస్తుతం సంవత్సరం నుంచి అయితే ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి కనిపించదు. ఈ నేపథ్యంలో మీ పరంగా, అంటే పార్టీ పరంగా ప్రజల్లోకి దీన్ని ఎట్లా తీసుకెళ్తారు? ఇంకా మాకు అసలు ప్రజల్లో పట్టే ఉన్నది. ఇంతమంది నేను చెప్పాను కదా, 6 గ్యారంటీలు అమలు కాలేదనేది ఒకటి. తర్వాత మీరు అడిగినటువంటి ప్రశ్నకు అభివృద్ధికి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టి పట్టణాల్లో, మున్సిపాలిటీస్లో, లేకపోతే డ్రైనేజీలు కానీ, లేకపోతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో చెట్లు నాటితే వాటికి నీళ్ళు పోసే దిక్కు కూడా ఇలా మున్సిపాలిటీస్లో లేదు. శుభ్రత అనేది మర్చిపోయినరు. ఏది మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్లు అంతా కూడా ఈరోజు కంపు వాసన కొడుతుంది. ఏది డ్రైనేజీలు క్లీన్ చేయక. తర్వాత ఈ చెత్తను ఎత్తిపోసేటువంటి ట్రాక్టర్లు కానీ అవన్నీ కూడా డీజిల్ లేక మూలబడ్డాయి. ఒక అధ్వానమైన పరిస్థితి ఇలా మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో పట్ల గ్రామాల్లో కూడా వాటర్ ట్యాంకర్లు, అదేవిధంగా చెత్త ఎత్తివేసేటువంటి ఆటోలు అవన్నీ గ్రామాల్లో కూడా పెట్టడం జరిగింది, పట్టణాల్లో కాదు. ఇలా గ్రామాలది అసలు పనే చేస్తలేవు. అవి తుక్కు పట్టిపోయినాయి. ఏవి చెత్త ఎత్తేసేటువంటి ట్రాక్టర్లు అవన్నీ కూడా. పట్టణాల్లో కూడా, మున్సిపాలిటీస్లో కూడా ఇవాళ చెత్త చెదరాన్ని తీసి వెయ్యలేనటువంటి పరిస్థితి ఇవాళ మున్సిపాలిటీస్లో ఉన్నది. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము మరి పని చేయకపోవడము, శ్రద్ధ పెట్టకపోవడము. మరి మున్సిపల్ శాఖ అనేది మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, అధికారులు వెళ్ళి వివరణ చేసి వివరించి మరి డబ్బులు తీసుకొచ్చే పరిస్థితి అధికారులకు లేదు. కాబట్టి గత సంవత్సర కాలంలో పట్ల మున్సిపాలిటీస్ చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. కాబట్టి
ఈరోజు యావత్ తెలంగాణ మంచి మెజార్టీతో గెలవబోతున్నారు మా అభ్యర్థులు. కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్, కానీ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మాకు సీటు కావాలి, మేము నిలబడదామని పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం కదా. ఏంటి అసలు కారణం ఏంటి? ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇంతమంది రావడం ఏంటి కాంపిటీషన్? అంటే ఇదే చెప్పినాను కదా, ప్రజలు ఒక మూడు తెలుసుకుంటారు. ఓటర్ల ఒక మూడు కారు గుర్తు వైపు ఉంది కాబట్టి మా దగ్గరికి అభ్యర్థులు ఎక్కువ మంది వచ్చి మాకు కావాలి టికెట్ అని అడుగుతున్నారు. చివరిగా ప్రజలకు ఏం చెప్తారు మీరు ఎన్నికలు? చిత్తశుద్ధితో పనిచేసేటువంటి అభ్యర్థులు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆకాంక్షించేటువంటి అభ్యర్థులు కేవలము బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా నీడలనే ఉంటారు. కాబట్టి ఓటర్ మార్షలింగ్ కోరేది ఏంటంటే అభివృద్ధి కోసం ఓటు వేయాలి తెలుసుకుంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి, కారు గుర్తుపై ఓటు వేయాలి. మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు చెప్తున్న నేపథ్యం అభివృద్ధి లక్ష్యంగా ప్రజలు ఓటు వేస్తారు, ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారు, గులాబీ జెండా ఎగరేస్తామని చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.